లూకా సువార్త 14వ అధ్యాయము వచనములు 1 మరియు 7 నుండి 14 వరకు. యేసు ఒక విశ్రాంతి రోజున పరిసయ్యుల అధికారుల ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. ఎవరైనను నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడగు వానిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము అనును. అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండము. అప్పుడు మిమ్ము పిలిచిన వాడు వచ్చి నీతో స్నేహితుడా ముందుకు వెళ్ళి కూర్చుండము అని చెప్పును. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును. తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడను, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అనెను. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో నిన్ను తిరిగి పిలవగలరను భావముతో నీవు భోజనమునకైనను విందునకైనను నీ మిత్రులను, సోదరులను, బంధువులను, ఇరుగు పొరుగు ధనికులను పిలవవలదు. నీవు విందు చేయనప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువుము. వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు, కనుక నీవు ధన్యుడవు అగుదవు. నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. త్రియేకదేవ వందనం, త్రియేకదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తెలుగులో ఒక పద్యం ఉంటుంది. తరువులు అతిరస ఫలబార గురుతగాంచు నింగి మ్రేగుచు అమృత మసంగు మేగు. తరువులు అతిరస ఫలబార గురుతగాంచు నింగి మ్రేగుచు అమృత మసంగు మేగు అనేటటువంటి ఒక పద్యం ఉంటుంది. తరువులు, చెట్లు, అనేక రకాలైనటువంటి ఫలాలు ఉన్నప్పటికీ ఆ ఫలాలు అనేవి కిందకే చూస్తాయి, పైకి చూడవు, లేదంటే పైకి పెరగవు. మేఘము సమృద్ధిగా నీరు కలిగి ఉన్నప్పటికీ నీటిని పైకి చెమ్మదు, కిందకే వదులుతూ ఉంటుంది. గొప్పవాడు లేదంటే ఉన్నతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడి యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా కిందకే ఉంటాయి, పైకి ఉండవు. పునీత అగస్తీను గారు ఒక మాటను చెబుతూ ఉన్నారు. వినయము అనేది సద్గుణాలన్నింటికి మూలము వంటిదే. వినయము ఉన్న చోట దుర్గుణము లేదంటే చెడుకి తావే లేదు. ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ధ్యానించుకునేటటువంటి అంశం అదే. వినయాన్ని గురించి కొద్దిసేపు ధ్యానించుకుందాం. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి సర్ ఐజక్ న్యూటన్. ఆయన ప్రపోజ్ చేసినటువంటి ఒక లా ఏంటి? థియరీ, లా ఆఫ్ గ్రావిటీ. ఆయన ఈ గ్రావిటీని గురించి, గురుత్వాకర్షణ శక్తి గురించి ఆయన కనిపెట్టినప్పుడు ఆయనకి అనేక రకాలుగా తోడ్పడినటువంటి ఒక స్నేహితుడున్నాడు. ఎడ్మండ్ హ్యాలీ అనేటటువంటి ఒక స్నేహితుడున్నాడు. దీనిలో ఈ లా ఆఫ్ గ్రావిటీలో అధికముగా గురుత్వాకర్షణ శక్తి కలిగినటువంటి ఈ నియమములో అధికముగా ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాడు ఈ ఎడ్మండ్. ఎందుకంటే కేవలము
ఐజక్ న్యూటన్ దీన్ని ప్రపోజ్ చేశాడు. దానికి తగినటువంటి కొన్ని థియరీ కానీ లేదంటే లాస్ కానీ ప్రిపేర్ చేసేటటువంటి సమయంలో వీటన్నిటినీ సరిదిద్ది సవరించి వాటికి ఒక అద్భుతమైనటువంటి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి ఈ ఎడ్మండ్. ఈ ఎడ్మండ్ అనేటటువంటి వ్యక్తి చాలా పేదవాడు. ఐజక్ న్యూటన్ చాలా ధనవంతుడు. ఇచ్చిన ప్రతి ఒక్క దాన్ని కూడా స్వీకరించడము, దానిలో ఉన్నటువంటి మార్పులని సరిదిద్దడము అన్నీ చేసి చివరికి ఈ సర్ ఐజక్ న్యూటన్ ప్రపోజ్ చేసినటువంటి ఈ లాని ప్రెజెంట్ చేయడానికి ఈ జెరాక్స్ కాపీని తీసి అచ్చు ముద్ర వేసి అన్నిటినీ కలిపి భద్రముగా ఐజక్ న్యూటన్ చేతిలో పెట్టినటువంటి వ్యక్తి ఎడ్మండ్. అయితే ప్రపంచమంతా కూడా విస్తుపోయేటటువంటి ఒక రూపకల్పనది. అందరూ కూడా ఐజక్ న్యూటన్ని అభినందించారు. దాని వెనుక సింహభాగాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి స్నేహితుడికి సహకరించినటువంటి ఎడ్మండ్ని మాత్రం ఎవరు ఒక ప్రశంస కానీ ఒక మంచి మాట కానీ ఆయన గురించి మాట్లాడలేదు. ఈ ఎడ్మండ్ అనేటటువంటి వ్యక్తి కూడా సైలెంట్గా తెర వెనుక ఒక పాత్రలాగా మౌనాన్ని వహించాడు. వినయముతో అన్నిటినీ కూడా స్వీకరించాడు. ఆయన రాసినటువంటి ఒక కామెత్, హ్యాల్లీ కామెత్ అనేటటువంటి ఒక చిన్న పుస్తకం మాత్రం అమ్ముడుపోయింది. అది ఇంకా ఎక్కువగా ప్రచురణలోకి కూడా రాలేదు. అయితే ప్రియ సహోదరి సహోదరులరా, ఈయన ఎంతగా తోడ్పడినా ఎంతగా సహకరించిన వినయము అనేటటువంటి ఒక సద్గుణం ఉండడం వలన ఈ వ్యక్తి ఒక తెర వెనుక పాత్రలాగా మిగిలిపోవడానికి ఇష్టపడ్డాడు. ప్రశంసలు కానీ అభినందనలు కానీ కరతాల ధ్వనులు కానీ సత్కారాలు కానీ సన్మానాలు కానీ దేన్ని కోరుకోలేదు. ఒక మౌన మునిలాగా మౌనాన్ని వహించాడు. ఈ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు చూస్తూ ఉన్నాము సువిశేషములో 14వ అధ్యాయము 7వ వచనం చదవండి. లూకా సువార్త 14వ అధ్యాయము 7వ వచనం. ప్రధాన ఆశ్రమముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానమును చెప్పాను. ప్రభు ఎందుకని ఇక్కడ వినయము గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, సీన్ పీపుల్ వాళ్ళు ప్రధానమైనటువంటి ఆసనములు ఏమిటి, గొప్పదైనటువంటి స్థానం ఎక్కడ అనేటటువంటి దానికోసం వెతుక్కుంటూ ఉన్నారు. ఉన్నటువంటి చైర్లన్నిటిలో ఇంపార్టెంట్ చైర్ ఏది, ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్లో ఉన్నతమైనటువంటి బాధ్యత ఏది, ఆ ఉన్నతమైనటువంటి దాని గురించి వచ్చింది గొడవ. దాని నిమిత్తమే అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దాని కొరకే అందరూ కూడా ప్రాకులాడుతూ ఉన్నారు. వీరిలో ఉన్నటువంటి ఆలోచన మనలో ఉన్నటువంటి ఆలోచనకి ఏ విధముగా కూడా తీసిపోదు. వాళ్ళు ప్రధానమైనటువంటి ఆశ్రమాల కోసం వెతికారు, ప్రభు కంటబడ్డారు. మనము కూడా తెలిసి తెలియకుండానే చిన్న వయస్సు నుంచి ఇంపార్టెన్స్ నాకు ఎక్కడ లభిస్తూ ఉన్నది, నాకంటూ గుర్తింపు అనేది ఎక్కడ ఉన్నది, నా ఉనికిని నేను ఏ విధముగా 10 మందికి చాటి చెప్పుకోగలను, నాలో ఉన్నటువంటి సత్తాని ప్రజలు ఏ విధముగా గుర్తించగలరు, నాలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని నేను ఏమి చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు, నన్ను ఏ పని చేస్తే ప్రజలు పొగుడుతారు, ఏ విధముగా నేను మాట్లాడితే ప్రజలందరూ కూడా నన్ను అభినందిస్తారు, నేను ఏ పని చేస్తే నాకు కలిగినటువంటి సత్కారం అనేది లభిస్తూ ఉన్నది అనేటటువంటి దాని మీదే మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఉంటాయి. టు బి ప్రైజ్డ్, అందరి చేత మనము పొగిడింపబడాలి, అందరి యొక్క పొగడ్తలకు మనము పాత్రము కావాలి, అందరూ కూడా చూచేటటువంటి స్థానంలో నీవు నేను ఉండాలి అనేటటువంటిదే మన అందరి యొక్క కాంక్ష, కోరిక. అక్కడ ఏం చేస్తూ ఉన్నారు, ప్రధానమైనటువంటి ఆసనం కోసం వాళ్ళందరూ కూడా వెతుక్కుంటూ ఉన్నారు. నీవు నేను మనకు తెలిసి తెలియకుండానే గర్వముతో నేను ఎక్కడ ఉంటే, ఏ పొజిషన్లో ఉంటే నాకు కలిగేటటువంటి వచ్చేటటువంటి ఇంపార్టెన్స్ అనేది వస్తూ ఉన్నది, నేను పొందుకునేటటువంటి అభినందనలనే నేను పొందుకుంటాను అనేటటువంటి ఆలోచన మనందరిలో అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకని ఈ ఆలోచన మనలో ఉంటుంది, ప్రధానమైనటువంటి స్థానంలో నేను ఉండాలి,
లేదంటే పొగడ్తలకు నేను పాత్రుడిని కావాలి అనేటటువంటి ఆలోచన ఎందుకు ఉంటుంది మనలో? ఎందుకుంటుంది చెప్పండి? ఎందుకని మనల్ని అందరూ పొగడాలని, లేదంటే ఈ స్థానంలో నేనే కూర్చోవాలనే ఆలోచన మనకు ఎందుకు ఉంటుంది? నేను కొంపదీసి ఇటువంటి ఆలోచన మనకెప్పుడు రాలేదంటే ఎందుకు ఉంటుందంటే దానికి ప్రధానమైనటువంటి కారణము నాలో ఉన్నటువంటి తెలివితేటలు, నాలో ఉన్నటువంటి ఈ గొప్పతనము వేరే ఎవ్వరిలో కూడా లేదు. నాలో ఉన్నటువంటి ఈ మంచితనం కానీ, నాలో ఉన్నటువంటి ఈ ఏ పనైనా చేసేటటువంటి సత్తా కానీ ఇంకా ఎవ్వరిలో లేదు. కాబట్టి నేనే కూర్చోవాలి అని ఒకడు, ఇంకొకడు కూడా నేనే కూర్చోవాలి, ఇంకొకడు నేనే కూర్చోవాలి. ఆ ప్రధాన ఆసనంలో కూర్చునేటటువంటి అర్హత, దానిలో కూర్చునేటటువంటి ఏకైక ఇదిగో దానికి అవసరమైన క్వాలిటీస్ అన్నీ కూడా, క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా నాకే ఉన్నాయి అనేటటువంటి గర్వము. నాకే ఉన్నాయి, నాకే వచ్చు, నాకే చెందాలి, నాది మాత్రమే అనేటటువంటి ఆలోచన ఏం చేస్తూ ఉన్నదంటే ప్రధాన ఆసనంలో కూర్చోడానికి మనల్ని పురుగొలుపుతూ ఉన్నదే. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ప్రభువు చెబుతూ ఉన్నాడో, మీరు ఎప్పుడైనా విందుకు కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ వెళ్ళేటప్పుడు చివర కూర్చోండి, ముందు కూర్చోకూడదు. మనం అనుకుంటాం మనమే అంతా, మన వల్ల మాత్రమే అవుతుంది, నా వలన మాత్రమే అవుతుంది, నేను మాత్రమే చేయగలను అనేటటువంటి ఆలోచన మంచిది కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, అది గర్వముతో మనల్ని ఏం చేస్తూ ఉన్నదంటే పతనానికి దారి తీసేలాగా చేస్తూ ఉన్నదే. మనము ఒక్కసారి దివ్య గ్రంథ పట్టణాల్లో చూసుకున్నట్లయితే బాబిలోనుకు చెందినటువంటి నెబుకద్నెజర్ అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఈ వ్యక్తి అనేక రాజ్యాలను సంపాదించుకున్న తర్వాత గర్వముతో విర్రవీగిపోయాడు. ప్రభు ఒకనాడు కలలో నీవు చేస్తున్నటువంటి ఆలోచనలకి ముగింపు పెట్టు, హృదయ పరివర్తన చెందు అనేటటువంటి ఒక మాటను చెప్పాడు. దాన్ని నిరాకరించాడు ఆ వ్యక్తి. దాన్ని నిరాకరించడం వలన గర్వముతో నేనే రాజ్యాలన్నిటిని కూడా సంపాదించుకున్నాను, నా వలన మాత్రమే అయ్యింది అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ నెబుకద్నెజర్ అనేటటువంటి బాబిలోనియా రాజు ఏమైపోయాడంటే 7 సంవత్సరాల పాటు జంతువుల మధ్య సహవాసం చేయవలసి వచ్చింది గర్వంతో ఉండడం వలన. నెబుకద్నెజర్ కుమారుడైనటువంటి బల్తజర్ ఆయన ఏం చేశాడంటే యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి పాత్రలన్నిటినీ తీసుకుని వచ్చి దానిలో మద్యాన్ని సేవించడం ప్రారంభించాడు. ఎందుకు? దేవాలయంలో ఉన్నటువంటి దేవునికి, రాజప్రాసాదంలో ఉన్నటువంటి నాకు ఎటువంటి వ్యత్యాసము, ఎటువంటి తేడా లేదు, దేవుడు ఒకటే, నేను ఒకటే అనేటటువంటి ఆలోచనతో పాత్రలను తీసుకుని వచ్చి మద్యాన్ని సేవించడం ప్రారంభించాడు. అతిథులకు కూడా అదే పాత్రలో వేసి మద్యాన్ని పంచడం అనేది చేస్తూ ఉన్నాడు. ఏమవుతూ ఉన్నది? దేవుని యొక్క హస్తం వచ్చి గోడ మీద రాతలు రాస్తూ ఉంది. మేనే తేకెల్ అనేటటువంటి ఆ మాటను మనం వింటూ ఉంటాం. దానికేంటి అర్థము? కొన్ని రోజుల్లో నీ రాజ్యం అనేది పతనం కాబోతూ ఉన్నది. దానికి సూచనగా హస్తం అనేది వచ్చింది. గర్వించినటువంటి నెబుకద్నెజరు బాగుపడలేదు, కుమారుడైనటువంటి బల్తజరు బాగుపడలేదు. సిరియా దేశానికి చెందినటువంటి నామాను, యోర్దాను నదిలో మునుగు అంటే సిరియా దేశంలో దీనికంటే గొప్పవైనటువంటి నదులు ఉన్నాయి, దానిలో నేను మునగలేనా అనేటటువంటి గర్వంతో కూడినటువంటి మాట్లాడాడు. స్వస్థత పొందుకోలేదు. అప్పుడు ఎప్పుడైతే వినయాన్ని కలిగి యోర్దాను నదిలో మునిగాడో స్వస్థత పొందుకున్నాడు. ఈ సహోదరులాగా హేరోదు గర్వించాడు, నాశనం అయిపోయాడు. గర్వించిన ప్రతి ఒక్కరూ కూడా నాశనానికి వాళ్ళు కాలు దువ్వుతూ ఉన్నట్లే. ఎవరైతే వినయాన్ని వర్తిస్తారో, వినయాన్ని వారి యొక్క జీవితంలో ఆభరణముగా స్వీకరిస్తారో వారు మాత్రమే వారి యొక్క జీవితాలను కాపాడుకునేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. మనము చూస్తూ ఉంటాము సంఖ్యాకాండంలో మిరియాము, అహరోను ఇద్దరూ కూడా మోషేతో గొడవాడుతూ ఉంటారు. ప్రభు, నీ జీవితంలో నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏంటి, మాకు ఇవ్వనటువంటిది ఏంటి,
అనేటటువంటి ఆలోచనతో గొడవాడుతూ ఉంటారు. గొడవాడినప్పటికీ ఇదిగో కుష్ఠరోగం సోకినటువంటి మిరియాము నిమిత్తము మోసే వినయవంతుడై ప్రార్థన చేస్తాడు. మోషే గురించి యావే పలికినటువంటి మాటలు, భూమి మీద ఉన్నటువంటి ప్రాణులన్నిటికంటే మనుష్యులన్నిటికంటే మోషేను మించినటువంటి వినయవంతుడు వేరొకడు లేడు. ఎందుకు? తన మీద అభిప్రాయాలు నిందలు వేసినటువంటి వారిని గురించి సైతము వినయముతో ప్రార్థన చేసినటువంటి వ్యక్తి మోషే. మనం చూస్తూ ఉంటే ఈ పాత నిబంధనలో మహారాజు తర్వాత అధికమైనటువంటి ప్రాధాన్యతను ఎవరు సంతరించుకుంటారు అంటే, ఆ దేశంలో ఎవరైతే తెలివైనటువంటి వాడు ఉన్నాడో, ఎవడైతే విజ్ఞానవంతుడు ఉన్నాడో వారికి మాత్రమే ప్రధానమైనటువంటి స్థానాన్ని పొందుకునేటటువంటి ఒక భాగ్యము. దానియేలు వైజ్ మ్యాన్, తెలివైనటువంటి వాడు, మహారాజు యొక్క ఈ పొగడ్తలకి మహారాజు ఇచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి గొప్పవైనటువంటి మాటలకి పాత్రుడైనటువంటి వాడు. అయితే మహారాజు సింహాల బోన్లో వేయమని ఒక మాట చెబితే రాజు మాటను శిరసావహించి, దేవుని యొక్క మాటను శిరసావహించి జీవించినటువంటి వినయవంతుడైనటువంటి వ్యక్తి దానియేలు. మనం దివ్య గ్రంథ పట్టణాల్లోనే గర్వాత్మలను చూస్తాము, వినయవంతులని చూస్తూ ఉన్నాము. పరిసయ్యులు గర్వించారు. ఇక్కడ ప్రధానమైనటువంటి ఆసనము నాదే అని గర్వించారు. ప్రభు ఏం చేశాడు? తన యొక్క జీవితాన్ని తగ్గింపు తనముతో ప్రధానమైనటువంటి ఆసనం మీద కూర్చునేటటువంటి అర్హత, దాని మీద ఉండవలసినటువంటి ఒకే ఒక భాగ్యము ఈనాడు మనం చూస్తూ ఉన్నాం కదా. 2వ పట్టణంలో, మీరు వచ్చినది దేవదూతలు ఇదిగో వినిపించేటటువంటి బాకాబ్ ధను వద్దకు, దేవుని యొక్క ప్రధానమైనటువంటి సింహాసనం వద్దకు, దేవుని యొక్క దేవాలయంలోనికి మీరు వచ్చి ఉన్నారు. అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు? స్వయాన క్రీస్తు భగవానుడు. అయినప్పటికీ ఆయన ప్రధానమైనటువంటి స్థానం కోసం వెతకలేదు. ప్రధానమైనటువంటి ఆసనం ఎక్కడ ఉందని ఆయన 10 దిక్కులా చూడలేదు. చూడకుండా భోజనానికి ఆహ్వానింపబడ్డాడు. సాధారణమైనటువంటి వ్యక్తిలాగా వెళ్ళాడు. ప్రభువు యొక్క జీవితము మనకు ఆదర్శం కావాలి. ఈనాడు మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాము. శిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథంలో మనకు ఆలకిస్తూ ఉన్నాము. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. శిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. కుమారా, నీవు చేయి పనులన్నిట వినయముతో మెలుగుము, బహుమతులిచ్చు వాని కంటే వినయవర్తుని నరుడు అధికముగా మెచ్చుకుందరు. తర్వాత మాట, నీవెంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము. నీవెంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము. అప్పుడు ప్రభుని యొక్క మన్ననలను నీవు పొందుకుంటావు. నీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని చూసి, నీ దగ్గర ఉన్నటువంటి స్థాయిని చూసి గర్విస్తే, ప్రధానాసంలోనే కూర్చోవాలనేటటువంటి కాంక్ష కలిగి ఉంటే, మనం కొన్నిసార్లు చూస్తాం కదా, ఈ టీవీలో లేదంటే ఫంక్షన్లో చూస్తాం, ఈ సీటు ఎమ్మెల్యేకి, ఎంపీకి, కలెక్టర్కి, ఈ వ్యక్తికి, ఆ వ్యక్తికి అనేటటువంటి రిజర్వ్డ్ ప్లేసెస్ అనేవి ఉంటాయి. రిజర్వ్డ్ ప్లేసెస్ అనేవి ఉంటాయి. దాని మీద కూర్చోడానికి వారు మాత్రమే అర్హులు అనేటటువంటి ఒక సూచనగా ఈ రిజర్వ్డ్ స్థానాలు అనేవి మనం ఉంచుతూ ఉంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ స్థానం దేవుడు మనకి ఇచ్చినప్పటికీ వినయాన్ని కలిగి సాధారణమైనటువంటి వ్యక్తిలాగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు కోరుకునేది అదే. ప్రభుని యొక్క మన్ననలను పొందుకోవాలి అంటే, ప్రభుని యొక్క దీవెనలు పొందుకోవాలంటే, నాది ఈ స్థానమే, ఈ చైరే, ఇక్కడే కూర్చుంటాను, ఈ స్థానంలోనే కూర్చుంటాను, నేను ఈ విధమైనటువంటి గౌరవానికే పాత్రుడను, నన్ను ఈ విధంగానే పిలవాలి, 10 మంది వచ్చి నా దగ్గర ఈ విధంగానే చేతులు కట్టుకోవాలి, నా కాళ్ళు తాకాలి, నాకు దండాలు పెట్టాలి అనేటటువంటి ఆలోచన ఉండకూడదు. వినయవంతులమై జీవించడము అలవాటు చేసుకోవాలి. మనందరికీ ఉన్నటువంటి ఆలోచన అదే. 10 మంది వచ్చి ఎప్పుడు మన కాళ్ళ మీద పడిపోతారా, ఎప్పుడు అందరికంటే ఎక్కువగా నన్నే, నా గురించి ఎక్కువగా మాట్లాడతారా, నాకే సన్మానం చేయడానికి ఇష్టపడతారా, 10 మంది ఎప్పుడైతే నా గురించి పొగడ్తలు చెప్పడానికి ముందుకు వస్తారా, మనం కోరుకునేది అదే. ఆ స్థానం నాదే.
ఏంటి మన స్థానము? 10 మంది పొగిడేలా జీవించడానికి ప్రయత్నం చేయడమే మన స్థానం. అదే అక్కడే ఉంది. నేను అక్కడే ఉండాలి, దిగకూడదు. మన స్థాయిని ఎవడూ తగ్గించకూడదు. మన స్థాయిని ఎవడూ తగ్గించకూడదు. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము, ఆ స్థానం కాకుండా, కూర్చోవలసిన స్థానం కాకుండా వేరొక స్థానం ఇవ్వబడింది అంటే కూర్చోడానికి ఇష్టపడ్డు. వాడికి అటువంటి చైర్ ఎందుకు వేసావు, నాకు ఇటువంటి చైర్ ఎందుకు వేసావు? వాడి చైర్కేమో హ్యాండ్స్ ఉన్నాయి, నా చైర్కేమో హ్యాండ్స్ లేవు. వాడికేమో అటువంటి అద్భుతమైనటువంటి సింహాసనాన్ని ఇచ్చారు, నాకేమో ఇటువంటి స్థానాన్ని ఇచ్చారు. నేను వాడికంటే ఎందులో తక్కువ, వాడికంటే నేను ఎందులో దిగజారిపోయాను అనేటటువంటి ఆలోచనతో ఏం చేస్తూ ఉంటామంటే తిరిగి వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం, కానీ తగ్గింపుతనంతో ఉండడానికి ఇష్టపడము. ఒకడి గురించి ఎక్కువ మాట్లాడితే నా గురించి ఎక్కువ మాట్లాడలేదేమి, నన్ను పొగడలేదేమి అనేటటువంటి ఆలోచనలో ఉంటాం, కానీ చేసిందేదో చేశాను, రావలసినటువంటి గుర్తింపు వస్తే నాకేమి, రాకపోతే నాకేమి అనేటటువంటి తలంపు మనకు ఉండదు. 10 మంది ఆడి పేరే చెప్పాలి, నా పేరు ఎందుకు చెప్పలేదు? ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ ఎక్కువగా వీఆర్ అబ్సెస్డ్, దానికి అడిక్ట్ అయిపోయి మనందరం కూడా మన పేరు వినబడాలి, మనము కనబడాలి, మనం అక్కడ ఉండాలి, దాని నుంచి కిందకు రాకూడదు, మన స్థాయి ఇంకా పెరుగుతూ ఉండాలి, కానీ అందరూ హెచ్చిస్తూ ఉండాలి, కానీ తగ్గింపును మనం ఎవడూ కూడా చేయకూడదు అనేటటువంటి ఆలోచనే మనందరికీ ఉంటుంది. ఒక ఉదాహరణ, ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు కేటగిజం క్లాస్కి వెళ్ళారు లేండి. మొన్న పండుగ అయింది. పండుగ అయితే ఒకరోజు పిల్లల పేర్లు చెప్పాము, రెండో రోజు ఒక పిల్లడు వచ్చి ఈరోజు పేర్లు చెప్పలేదు ఏమండి అంటే, ఈరోజు పేర్లు చెప్పలేదు. ఆ పేర్లు వినబడాలి, నా పేరు వినబడాలి, నా గురించి రావాలి అనేటటువంటి ఆలోచన మనం ఎప్పుడు అధికంగా చేయకూడదు. హీ డిజర్వ్స్, వాడు దానికి యోగ్యుడే, పని చేశాడు, దానికి యోగ్యుడే, దానికి తగినటువంటి బహుమానం అనేది ఇవ్వబడుతుంది. మన పనులకు తగినటువంటి బహుమానం అనేది ప్రభు అంటూ ఉన్నాడు కదా ఈనాడు, నీతిమంతుడు పునరుత్థాన సమయమున తన యొక్క బహుమానాన్ని పొందుకుంటాడు. ఆడు పొందుకోవడానికి యోగ్యుడే, అయినప్పటికీ కాంక్షించేటటువంటి, కోరుకునేటటువంటి ఆలోచన మనం చేయకూడదు. దాని గురించి అధికముగా మనము ప్రయాసలు పెట్టుకోకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడూ కూడా పనిని చేశాము, తగినటువంటి బాధ్యతలను నిర్వహించాము, మనము ఎక్కడ ఉంటే ఏమి, పనిని చేశాం కదా అనేటటువంటి ఆలోచన మనకు ఉండాలి. అంతేగాని మనము అధికంగా కనిపించాలి అనేటటువంటి ఆలోచన మనలో ఉండకూడదు. ఈనాడు సువార్తలో ప్రభు ఇంకొకటి చేస్తూ ఉన్నాడు, ఇంకొక గొప్ప కార్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎవరైతే విందుకు పిలిచారో ఆ వ్యక్తిని పిలిచి, నీవు విందు పెట్టేటప్పుడు నీ చుట్టాలని, నీ బంధువులని, నీ కుటుంబ సభ్యులని, ధనవంతుడిని నీవు పిలవకు. ఎవరిని పిలవమని చెబుతూ ఉన్నారు? లూకా సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయము 13వ వచనం చదవండి. లూకా సువార్త 14:13. నీవు విందు చేయనప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువుము, వారు నీకు ప్రతిఫలం ఇయ్యలేరు. ఎందుకని వాళ్ళని పిలవలేదు? కేవలం ధనవంతులని, డబ్బున్నటువంటి వారిని పిలిచారు. ఎందుకు పిలిచారు చెప్పండి? ఆదివారం మాట్లాడరు మీరు. ఎందుకు పిలిచారు వాళ్ళను మాత్రమే? నా స్టేటస్, నేను పిలిచినటువంటి వాడి స్టేటస్ ఒకటే. నాకున్నటువంటి ఈ ధనము, నా స్నేహితుడి దగ్గర ఉన్నటువంటి ధనం ఒకటే. పేదవాడు ఉన్నాడు, ఎవడైతే కుంటివాడున్నాడు, గుడ్డివాడున్నాడు, వాడు నా అర్హతకు వాడు దగ్గరకు కూడా రాడు. నా దగ్గర ఉన్నటువంటి ఆ ధనానికి వాడి దగ్గర ఉన్నటువంటి స్థాయికి మ్యాచ్ అవ్వట్లేదు. వాడి ఆలోచన ఏంటి? క్రీస్తు ప్రభు ఈజ్ ఫేమస్ మ్యాన్, అందరి చేత పొగడ్తలు పొందుకుంటూ ఉన్నాడు, ఆయన్ని పిలిచాడు. పరిసయ్యులు, వాళ్ళు అధికారులు, వాళ్ళని పిలిచాడు. ధనవంతులు, వారి దగ్గర డబ్బు ఉంది, వాళ్ళని పిలిచాడు. ఎందుకని పేదవారిని పిలవలేదు?
ఎందుకని వికలాంగులను పిలవలేదు, ఎందుకని బిచ్చగాళ్ళను పిలవలేదు? స్థాయి వేరు అనేటటువంటి ఆలోచన. ఎందుకు? మేము గొప్పవాళ్ళమి, వారు తక్కువ వాళ్ళు. మేము అధికులమి, వారు అల్పులు. మేము ధనవంతులము, వాళ్ళు దీనులు అనేటటువంటి వ్యత్యాసం అనేది అధికముగా ఉండడం వలన వారిని పిలవలేదు, వీరిని మాత్రమే పిలిచాడు. ప్రభు అంటూ ఉన్నాడు, వాళ్ళను పిలువు. ఎవరైతే నీకు ఇవ్వలేరో, ఎవరైతే తిరిగి చెల్లించలేరో వారిని విందునకు పిలువు అని చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఇది ఏం సూచిస్తూ ఉన్నది? ఇది ఏం సూచిస్తూ ఉన్నదంటే మనలో ఉన్నటువంటి గర్వాన్ని మనము తగ్గించుకొని, స్థాయిని తగ్గించుకొని, నేను అందరితో సమానమే, నాకు నా తోటి వాడికి ఎటువంటి వ్యత్యాసం అనేది లేదు, నా తోటివాడు ఏ విధముగా ఉన్నా నా స్థాయి వాడి స్థాయి ఒకటే. వాడు గుడ్డివాడైనా, కుంటివాడైనా, వికలాంగుడైనా, పేదవాడైనా, బిచ్చగాడైనా నేను మనిషినే, వాడు మనిషే అనేటటువంటి ఒక భావనని ప్రభు క్రియేట్ చేయడానికి చెబుతూ ఉన్నాడు. ఈ వ్యత్యాసం అనేది మానవుల మధ్య అనేటువంటి మన మధ్యలో అధికముగా ఉంటూ ఉన్నదే. కానీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఆలోచన చేస్తే పేదవాడికి ఉన్నది ఏంటి, వాడి దగ్గర లేనిది ఏంటి, మన దగ్గర ఉన్నది ఏంటి? కేవలము డబ్బు. అంతేకాని వాడిది వ్యక్తిత్వమే, వాడు మానవుడే, వాడు మనిషే, మనము మనిషే. ఈ వ్యత్యాసం అనేది మనము క్రియేట్ చేసుకోకూడదు. తెలిసి తెలియకుండా నేను గొప్పవాడిని, వాడు దీనుడు అనేటటువంటి ఈ సోషలాజికల్ అంటే ఈ సాంఘిక పరమైనటువంటి మార్పులని మనము తీసుకుని రావడానికి ప్రయత్నం చేయకూడదు. ఒకరి స్థాయిని చిన్న చూపు చూసేటటువంటి మనస్తత్వం మనకు ఉండకూడదు. మన స్థాయిని తెలిసి తెలియకుండానే అధికంగా చేసుకునేటటువంటి గర్వం మనకు ఉండకూడదు. అందరితో సమానంగా నేను ఉండాలి అనేటటువంటి ఆలోచన మనకు ఉండాలి. వినయముతో అందరినీ ఒకేలా చూసేటటువంటి మనస్తత్వం మనకు ఉండాలి. వినయము అంటే తగ్గింపుతనము అంటే మనం చాలాసార్లు అనుకుంటాం, తగ్గింపుతనం ఉంటే చీప్ అయిపోతామేమో, పిరికివాడు అనుకుంటారేమో, చేతగాని వాడు అనుకుంటారేమో, లేదంటే ఏమీ లేనటువంటి వాడు అనుకుంటారేమో. తగ్గుతూ ఉంటే లేదంటే వినయాన్ని చూపెడుతూ ఉంటే నా వల్ల ఏమీ కాదు అనుకుంటారేమో అనేటటువంటి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది మనలో అధికంగా ఉంటుంది. వినయము అంటే అది కాదు. మనస్సుని చాలా బలంగా చేసుకుని ఏదైనా రాని, ఏదైనా కానీ నేను నా తోటి వారిని ప్రేమించాలి, నా తోటి వారిని నేను స్వీకరించాలి, నా తోటి వారిని నాతో సమానంగా చూడాలి, నా తోటి వారిని నేను అర్థం చేసుకోవాలి, వారి నిమిత్తము వారు తప్పు చేసినా ఓకే నేను వారిని క్షమించాలి, వారు నా ఎడల ఎలా ప్రవర్తించినా నేను వారిని స్వీకరించాలి, వారు నన్ను ఎన్ని మాటలన్నా నేను వారిని అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఒక సద్గుణము, అది ధైర్యము, అది బలము. వినయం అనేది బలము, చేతగానితనం కాదు, పిరికితనం కాదు. చెయ్యిలు కట్టుకొని ఒక వ్యక్తి ఉన్నాడంటే, దండాలు పెట్టుకుని ఒక వ్యక్తి ఉన్నాడంటే ఏమీ లేనటువంటి వాడు, అమాయకుడు, వాడు దీనుడు అనేటటువంటి అర్థం కాదు. నువ్వు నేను ఎప్పుడైతే చెయ్యిలు కట్టుకుంటూ ఉంటూ ఉన్నామో, ఎప్పుడైతే దీనమైనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నామో మానసికంగా బలవంతులం. మానసికంగా బలవంతులము. ఎందుకంటే మనకు తెలుసు మనము తగ్గింపు మనస్సు కలిగి ఉన్నటువంటి వారము, ఎవరి దగ్గర ఏ విధముగా నడుచుకోవాలో ప్రవర్తించాలో తెలిసినటువంటి వారము. అందుకని మన నుంచి ఈ వినయం అనేటటువంటి సద్గుణం బయటకు వస్తూ ఉన్నది. కానీ గర్వాత్ముడిని చేయి కొట్టుకొని ఉండమను, డబ్బు ఉన్నటువంటి వాడిని చేయి కొట్టుకొని ఉండమను, డబ్బు ఉన్నటువంటి వాడిని నిలబడి ఉండమను. నిలబడి ఉంటాడా? డబ్బు ఉన్నటువంటి వాడు కూర్చొనే ఉంటాడు. చేయి కట్టుకుని ఉంటాడా? చెయ్యిలు విడదీసి చేతిలో జోలు పెట్టుకుని ఉంటాడు. వినయం అనేటటువంటిది నువ్వు ధనవంతుడివైనా, ఏ విధంగా జీవించేటటువంటి వాడివైనా వినయం అనేటటువంటి సద్గుణం ఉండాలి. తగ్గింపుతనము ఎవరి దగ్గర చూపించాలో వారి దగ్గర చూపించాలి, తప్పు కాదు. నా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని లక్షలు ఉన్నాయి, నేను తగ్గను, నేను వంగను అనేటటువంటి ఆలోచన మనం చేయకూడదు. ఎందుకని ఇంకో వ్యక్తికి వారికి ఇవ్వబడినటువంటి స్థాయికి గౌరవం నేను ఇవ్వాలి. ఆ వ్యక్తికి తగినటువంటి ఆ రెస్పెక్ట్ని నేను ఇస్తూ, నేను నాలో ఉన్నటువంటి మంచితనాన్ని
ఇతరులకి తెలియచేయాలి అనేటటువంటి గొప్ప మనస్సు ఉండాలి. కానీ పొగరుబోతుతనంగా, గర్వాత్ములుగా, ఓ నేను పక్కోడి ముందు చెయ్యిలు విడదీసేసి చేతిలో జోబులు పెట్టుకొని మాట్లాడని, నేను పోటుగాడిని, ఈ ఆలోచన మనలో ఎక్కువగా ఉంటుంది. నేను ఎవడి ముందుకెళ్ళినా చేతిలో ఇదిగో వాడి దగ్గర నిలబడి మాట్లాడేటంత హక్కు నాకుంది, నేను పోటుగాడిని, ఉపయోగం లేదు. ఎవరికి చూపించుకోవడానికి ఆ గర్వము? నువ్వు చూపిస్తున్నటువంటి గర్వము నిన్ను పడేస్తుంది ఒకసారి. నువ్వు ఎత్తినటువంటి తల, నీవు కట్టనటువంటి చేయులు ఏదో ఒక రోజు నిన్ను పతనానికి దారి తీస్తూ ఉన్నాయి అనేటటువంటి ఆలోచన చేయకుండా తలబిరుస్తనంగా ఓ తలెత్తి పైకెత్తుకొని చేతులన్నీ పైకెత్తుకొని నచ్చినట్టుగా జీవిస్తే ఎవడికి గొప్ప? ఆ సమయానికి నువ్వు ఒక రకమైనటువంటి మానసిక సంతృప్తిని పొందుతావంతే. నేను నా పొగరును చూపించాను, మానసిక సంతృప్తి, హ్యాపీ. తర్వాత ఏముండదు. నువ్వు చూపించినటువంటి ఆ కార్యంకు తగినటువంటి ప్రతిఫలం అనేది నాశనము, అదొస్తుంది. ఎలా ఉండాలి? అందరినీ సమానంగా చూసేటటువంటి వ్యక్తిలాగా, అందరినీ ప్రేమించేటటువంటి వ్యక్తిలాగా, వినయాన్ని కలిగి జీవిస్తే ప్రభు అంటూ ఉన్నాడు కదా, ఎప్పుడు నీకు దీవెన రావాలో, ఎప్పుడు నీకు ఆశీర్వాదాలు రావాలో దేవుడు అప్పుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు.